ప్రభువు మీకు స్తోత్రం. ఈ 4వ వారంలోనికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. మీ సన్నిధి, ఆత్మ, అభిషేకము ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. చక్కని పాటలు పాడారు, ఆరాధన చేయడానికి సహాయం చేశారు. ప్రత్యేకంగా నీ వాక్కులో నుండి కొన్ని మాటలు మేము ధ్యానిస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని, నీ వాక్కును, నీ శక్తిని, బలాన్ని నాకు మాకును ప్రసాదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ వస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం. నేను ఉదయకాలం నిన్న రాత్రి నిండల్లో ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ కరెంట్ లేదు. ఎటికేలకు కరెంటు 8:30కు వచ్చింది. మేము 9ంటికి ముగించుకొని భోజనం చేసుకొని మరలా నేను 12 అయింది. నేను పడుకునేపాటికి 2 అయింది. ఇటుకేలకు ఉదయం కలిసి కాసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక వాక్యము గుర్తు వచ్చింది. దేవుడు చేసిన ఉపకారంలో మనము మర్చిపోకూడదని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని చూసిన తర్వాత నాకు ఇంకొక వాక్యం చెప్తే బాగుండు అనిపించింది. అందుకోసం మీకు ఇంకొక వాక్యాన్ని నేను సిద్ధపడిన వాక్యాన్ని వచ్చే వారానికి చెప్తాను. ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 24:10. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. మనకి ఇది చాలా కంఠస్థమైన వాక్యం కదా. సొలొమోను గారు ఈ మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నాడంటే, శ్రమ దినమున నీవు కుంగిన ఎడల నీవు చేతగాని వాడివని అర్థం వస్తుంది. ఏమొచ్చినప్పుడంట? శ్రమలు. మనుషులకు శ్రమలు అనేవి ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతున్నాయి? వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. శ్రమ లేని వారు ఎవరు కూడా లేరు. పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, పిల్లలని లేదు, తల్లులని లేదు. కడుపులో పుట్టిన కానుండి కడుపులో గర్భం ధరించిన కానీ ఏదో ఒక శ్రమ పిల్లలకి ఉంటూనే ఉంది. హల్లెలూయా. అయితే శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకుండా స్టాండ్గా నిలబడిన వారు బైబిల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? శ్రమ వచ్చినా కుంగిపోకుండా పోరాడి గెలిచిన వారు ఆది కాండంలో ఎవరైనా చూపిస్తారా? యోసేపు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు. అర్థమైందా? యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి అంటే కదా, సొంత అన్నల ద్వారా ఏమొచ్చింది? శ్రమలు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? తీసుకెళ్ళి గోతులో వేసారు. అది కాదని తీసి అమ్మేశారు. హల్లెలూయా. ఇలా జరిగినప్పటికీ యోసేపు ఏమయ్యాడంట? ఆ శ్రమలన్నిటినీ ఓర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తికి అమ్మబడిన తర్వాత అక్కడ శోధన వచ్చింది. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. అక్కడ నుండి కూడా ఏం చేశాడు యోసేపు? బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆ దేశ ప్రధాని అయ్యాడు. హల్లెలూయా. శ్రమల వలన శోధించబడిన మీదట మనకు ఒక స్థాయి వస్తుంది, ఒక అర్హత వస్తుంది, ఒక యోగ్యత అనేది వస్తుంది. అందుకుని అంటున్నాడు ఇక్కడ చెప్పబడిన మాట, శ్రమ దినమున నీవు కుంగిన ఎడల చేతగానివాడు వగుదువు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దామా? షార్ట్గా చూద్దాం. చూడండి, ఎవరంట? దావీదు. దావీదికి వచ్చిన శ్రమలు ఇంకా బైబిల్ ఎవరికి రాలా. హల్లెలూయా. అన్ని శ్రమలు ఓర్చుకున్నాడు దావీదు. ఎలా ఓర్చుకున్నాడు తెలుసా? ఆయన కూడా ఎవరు? ఆయన రాజు అవటానికి అభ్యంతరపరిచింది ఎవరు? ఫస్ట్గా అభిషేకానికి సొంత అన్నలే, బంధువులే కదా. ఎట్టకేలకు ఆయన అభిషేకించబడి రాజయ్యి రాజ్య పరిపాలనకు వస్తానికి ఆటంకపరిచింది ఎవరు? సొంతగా మామగారే, భార్య కదా. తన బామ్మర్ది ఒక్కడే కదా, యోనాతాను సపోర్ట్ చేశాడు కదా. మళ్ళీ మిగతా ఫిలిష్తీయులు కదా, చాలా మంది చాలాసార్లు యుద్ధాలు చేసినప్పటికీ దావీదు శ్రమ దినమున ఏం చేసింట? కుంగిపోలేదు. హల్లెలూయా. ఏ రోజు కుంగిపోలే. ఇప్పుడు మన పరిస్థితులు, మన స్థితిగతులు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు చూసి మనలో ఏం కలుగుతుంది? ఎలా జరుగుద్దో ఫ్యూచర్ అని ఒక నీరసం కదా, ఏదో తెలియని బాధ, ఏమైద్దో అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా. ఎప్పుడైతే మోడీ గారు చక్కగా మీరు బంగారం కొనకూడదు, పెట్రోలు డీజిల్ పొదుపుగా వాడండి అన్నప్పటి నుండి ఏమైంది? చాలా కొంతమందికి ఏమొచ్చింది? నీరసం వచ్చింది. హల్లెలూయా.
అయినా సరే దేవుడు కృపను బట్టి మనం చెప్పాల్సిందంటే ప్రభు వచ్చేంత వరకు ప్రభు నమ్మిన మనము నమ్మకంగా ఎన్ని శ్రమలు వచ్చినా ముందుకు కొనసాగాలి. శ్రమల్లో ఎన్ని రకాలు? 3. ఒకటి, శ్రమల వలన మనం ఏమవుతాం? శోధించబడతాం, సువర్ణంగా మార్చబడతాం. 1. 2, మనంగా తెచ్చుకునే శ్రమలు. హల్లెలూయా. చెయ్యొద్దన్న పనులు చేసి ఇజ్రాయేల్ ఏం చేశారంట? శ్రమల పాలయ్యారంట. ఇంకా 3వది ఏంటి? 3వది చెప్పండి కదా. 1, మనం తెచ్చుకునే శ్రమలు. 2, దేవుని శోధన ద్వారా వచ్చే శ్రమలు. 3వది ప్రజల ద్వారా వచ్చే శ్రమలు. హల్లెలూయా. ప్రజల ద్వారా వచ్చే ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో శ్రమ పెట్టే కొలది వీళ్ళు ఏం చేశారంట? అక్కలారా ఏనండి, ఏం చేశారంట? విస్తరించారంట. హల్లెలూయా. ఏం చేశారంట? ఇశ్రాయేలీల్ని ఐగుప్తులు శ్రమలు పరిచే కొద్దిగా వీళ్ళు ఏం చేశారంట? విస్తరించారంట. ఇసుక రేణుల వల్ల విస్తరించారు. కనుక ఈరోజు మనకి శ్రమ కదా. అందుకని దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. హల్లెలూయా. ప్రాముఖ్యంగా శ్రమలు ఎవరికి వస్తాయి అంటే యథార్థంగా ఉండే వారికి వస్తాయి కదా. నీతిగా, భక్తిగా, భయము కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? కుటుంబం ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు, స్నేహితుల రావచ్చు, సేవకుల ద్వారా కూడా సేవకులకి శ్రమలు రావచ్చు. హల్లెలూయా. అయితే కుంగిపోకుండా నిలబడిన వారు కదా యోసేపు, రెండోది ఎవరు? దావీదు. ఇంకొక 3వ వ్యక్తిని చూపిస్తామా? తర్వాత లేడీస్లో కూడా వెళ్దాం. ఎవరంటారు? పౌలు గారు. ఎవరు? పౌలు గారు. పౌలు గారికి కూడా శ్రమలు వచ్చినాయి. పాత నిబంధనలో దావీదు గారు, కొత్త నిబంధనలో పౌలు గారు. హల్లెలూయా. పౌలు సౌలుకున్నంతసేపు హ్యాపీ, చంపేమా, మనుషులను చంపుకున్నామా, హ్యాపీగా ఉన్నామా. ఎప్పుడైతే దేవుని నమ్మాడో, ఎప్పుడైతే పరిచర్య చేశాడో, ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభించాడో అతని మీద ఏం పడిగింది? వ్యతిరేకత వచ్చింది. రాళ్లతో కొట్టబడ్డాడు కదా. ఎన్నిసార్లు అంట? 1 తక్కువ 40 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట. 5 సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు. చెరసాల్లో అయితే లెక్కలేని సార్లు చెరసాల్లోనికి వెళ్ళాడు. కనుక ఎవరి వల్ల ఈ శ్రమలు అనుభవించాడు పౌలు అంటే కేవలం దేవుని బట్టి, దేవుని కొరకే శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడి కోసం మరి కష్టాలని, శ్రమల్ని ఓర్చుకోవాలంటే కొంచెం మనకేమనిపిస్తుంది? మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, విశ్వాసంతో ఉన్నాం కదా, మనకి ఎందుకు వస్తున్నాయి కష్టాలు, మనకి ఎందుకు వస్తున్నాయి బాధలు, మనకి ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, మనకి ఎందుకు వస్తున్నాయి రోగాలు, మనకి ఎందుకు వస్తున్నాయి జబ్బులు, ఈ ధర్మ సందేహాలు మనకు రావచ్చు. అయితే ఇక్కడ వాక్యం సెలవు ఇచ్చేది ఏంటంటే ఈ శరీరం ఉన్నంత కాలం ఈ భూమి మీద మనిషికి ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అదైందా? కాబట్టి ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో శ్రమలు పెరిగినాయి అంటే పెరిగినాయనే చెప్పాలి. వ్యక్తిగతంగా ఎన్ని శ్రమలు వచ్చినా అంటాడు పౌలు, ఆత్మీయుల ద్వారా శ్రమలు వచ్చినాయి, నమ్మిన స్నేహితుల ద్వారా శ్రమలు వచ్చినాయి కదా, బంధువుల ద్వారా శ్రమలు వచ్చినాయి, నాకు సేవలో శ్రమలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు వచ్చినా సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలుగానే ఉండిపోయాడు. హల్లెలూయా. సౌలుగా మారలా. మనుషులను చంపేవాడు, మనుషులు చంపుతున్న తప్పించుకున్నాడే కానీ తిరిగి చంపడానికి ప్రయత్నం చేయలే. అది అర్థమైందా? 3 మగవాళ్ళని చూసాం కదా, ఒక 3 ఆడవాళ్ళని కూడా చూద్దాం. చెప్పండి, ఎవరికి వచ్చినాయి శ్రమలు? నయోమికి శ్రమలు వచ్చినాయా? రూతుకు శ్రమలు వచ్చినాయా? అమ్మా, రూతుకు వచ్చినాయా? ఏది ఇమ్మానుయేలు భార్య రూతుకా? ఎవరికి వచ్చినాయి శ్రమలు? నయోమికి వచ్చినాయి. నయోమి యోర్దాను వదిలిపెట్టిగా యోర్దాను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఎరుకో. మారా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంట? శపితమైన ఎరుకోకి వెళ్ళింది. ఏం కోల్పోయింది? భర్తని కోల్పోయింది, 2 కొడుకుల్ని కోల్పోయింది. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఆమెకి శ్రమ వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చింది కదా. ఆహారం లేదు, ఆధారం లేదు, నీడ లేదు, ఏమీ లేదు అంటుంది కోడలతో.
వీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి, నేను మా ఊరు వెళ్ళిపోతానంది. చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు అయితే చక్కగా సర్దుకొని వెళ్ళిపోయింది. చిన్న కోళ్ళు అయితే వెళ్ళటానికి ఇష్టము లేదు. హల్లెలూయా. ఆ, చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు మనతో ఉండేవాళ్ళు ఏమవుతారు? దగ్గర ఉంటారు, దూరం అవుతారా? కదా, ఈడు దరిద్రండి, ఈడు శనిగాడండి, అష్ట దరిద్రండి, ఈడి దగ్గరికి వెళ్తే ఈడి దరిద్రం మనకు కూడా అంటుకుంటది. అందుకని ఈ దరిద్రుడిని చూడకుండా ఉండటమే మంచిది, ఈ దరిద్రుడి గురించి మాట్లాడుకోవటమే మంచిది. అంటే మనకు వచ్చే శ్రమలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనకి జనాలు ఇచ్చే బిరుదు ఏంటంటే ఈడు దరిద్రుడు. హల్లెలూయా. ఇది ఏది పట్టుకున్నా నాశనమే, ఇది ఏది చూసినా నాశనమే, ఇది ఎక్కడున్నా దరిద్రం అనే ఒక బిరుదులు మనకి ఇస్తారు కదా. మరి దరిద్రాన్ని పోగొట్టగలిగేది దేవుడు ఒకటే కదా. హల్లెలూయా. నీ దరిద్రమైనా, నీ శాపమైనా, నీ పాపమైనా, నీ రోగమైనా కదా, ఏదైనా పోగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. నిన్న ఒక రీల్ చూశాను. ఎందుకు దేవుడికి ఉందని చెప్తున్నానంటే, ఒక మంచి కంపెనీ, కార్ల కంపెనీ అధినేత ఏం చేసింటే ఫ్లైట్ ఎక్కడం కోసం ఒక కారు ఎక్కాడు. ఆ కారు ఎక్కేటప్పుడు వాన పడుతూ ఉంది. ఆ వానలో కారు వెళ్తా ఉంది. కాస్త తడిసిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్ల దగ్గర ముందు అదే విమానాశ్రయానికి ముందు ఏమైపోయింది, ఈ కారు ఆగిపోయింది. ఈ కారు ఆగిపోతే ఆ కారు డ్రైవర్ లేచి చూసి అంతా చెక్ చేసి 10 నిమిషాలు అయిపోయింది, టైం అయిపోతుంది. అయితే ఆ ఓనరు చూసి ఏమైందంటే, ఏమో సార్, ఎప్పుడు రిపేర్ రాలేదు సార్, ఇది అనుకోకుండా రిపేర్ వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళటం కష్టం సార్, మీరు ఎలాగోలా లిఫ్ట్ అడిగి వెళ్ళండి అంటే, ఆ ఓనరు లేచి బయటకు వచ్చి, నువ్వు డ్రైవర్ సీట్లో కూర్చో, నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయి, తర్వాత నేను చెప్తాను గేరే అన్నాడంట. సార్, ఈ కారు నేను 25 సంవత్సరాల మట్టి తోలుతున్నాను సార్, చాలా ఎక్స్పీరియన్స్ నాకు అన్నాడంట. సరేలే, ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వు అని ఆ కారు కదా లో కూర్చున్న ఆ పెద్ద వ్యక్తి వెళ్ళి దాన్ని ఒక 2 నిమిషాల్లో రెడీ చేసి వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేయనాడంట. అది స్టార్ట్ అయ్యిందంట. ఇద్దరు కలిసి వెళ్తా ఉండగా అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా, ఎట్టికేలకు మనసులో ఉండదు కదా ఇతను అడగాలనుకుంటే. లాస్ట్లో కదా ఎక్కడో ఒకటి ఏం చేస్తాం, అడిగేస్తాం. మర్చిపోతే ఫోన్ చేసి అని అడిగేస్తాం కదా. ఆయనకి డౌట్ వచ్చి ఏం చేసాడంట డ్రైవరు, ఇంకా దిగుతున్నప్పుడు, సార్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ సార్, నాకు ఫేవరెట్ కార్ సార్ ఇది, నేను కష్టపడి కొనుక్కున్నాను సార్, మీరైతే 2 నిమిషాల్లో రెడీ చేశారు, నేను దాన్ని రెడీ ఏంటి సార్ అంటే, ఈ కారు కంపెనీ ఏంటంటే పోర్ట్ అన్నాడంట. ఆ పోర్ట్ నేనేనన్నాడంట ఆయన. హల్లెలూయా. మీరు మాత్రం చప్పట్లు కొట్టబాకండి. మీరు ఎప్పుడు డ్రైవర్లుగానే ఉంటారు, ఓనర్లు అవరు. హల్లెలూయా. ఆ కంపెనీ నాదే, నేనే ఈ కారుని కనిపెట్టాను అన్నాడంట. అట్లాగా నిన్ను నన్ను చేసింది దేవుడే. నీకే రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ బాధ వచ్చినా ఫస్ట్ నీకంటే ముందు ఎవరికి తెలుసు? ఆయన బాగు చేస్తాడు. అందుకనే ఎన్నో రోజులు అయిన తర్వాత మళ్ళీ పాట పాడాం. అందుకని మన అక్కల పాట మర్చిపోయి ఫోన్ చూడటమే సరిపోయింది కదా కదా. హల్లెలూయా. పాడి కదా మనం సిద్ధపడి వచ్చినప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు మారినప్పుడు పరిస్థితులకి సందర్భ సహితంగా సేవకులు వాక్యాన్ని సిటరేట్ చేసుకోవాలి. హల్లెలూయా. అలాగా ఎలా వెళ్ళిందంట, మధురంగా వెళ్ళిన ఎవరు నయోమి ఎలా వస్తుంది? మారాగా వస్తుంది, చేదుగా. అందుకు నా చేదును పోగొడటానికి కోడలో రూత్ ఏం చేసిందంట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను మరణం తప్ప వేరు ఇంకెవరు వేరు చేయలే కదా. ఆ వంశాన్ని నిలబెట్టడం కోసం కోడలు అత్త కదా మరలా బెత్లెహేముకి వచ్చారు. హల్లెలూయా కదా. శ్రమల్లో నిలబడ్డారు కనుక అదే వంశంలో నుండి కదా. మీరు ఒకసారి రూతు గ్రంథంలోనికి వెళితే ఆ చివరి వచ్చిన ఒకసారి చదవండి. యేసు ప్రభు వారు కూడా అక్కడే వచ్చాడు. అర్థమైందా? రూతు గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. రూతు గ్రంథాన్ని తీసుకెళ్లి కొత్త నిబంధనలు ట్రై చేయబాకండి, పాత నిబంధనలు ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం అమ్మ, ఇంకెవరు దాన్ని ఇంకా చూడలేదు, చూడండి. చదువు అమ్మా. తీశారమ్మా. బోయాజు కదా. యెషయా ఎవరంగా అన్నాడు?
దావీదు నుండి ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభు వారు చిగురు ద్వారా వచ్చాడు. హల్లెలూయా. అది కనుక శ్రమల ద్వారా నువ్వు ఎప్పుడైతే శ్రమల ద్వారా ముందుకు వస్తావో ఆటోమేటిక్గా దీవించబడతావు. కుంగిపోకూడదు. ఏం చేయకూడదంట? ఏదో పాట రాశారు కదా, కుంగిపోకే ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా కదా. కుంగిపోకూడదు. ఇప్పుడు చాలా మంది ఏమైపోతున్నారు? కుంగిపోతున్నారు. భర్త తిట్టినా, భర్త కొట్టినా కుంగిపోవటం కదా. మొన్న ఒక ఆమందంట నన్ను గొల్లపల్లో వాళ్ళ అత్తగారు ఏమో బాగుండవంటే, ఏం బాగుండేదన్నా, మా కోళ్ళ ట్యాబ్లెట్లన్నీ మింగేసిందంట. ఎందుకు మింగేసిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగారంట, ఏమే నీ భర్తను మార్చుకోలేకపోతున్నావు, తాగుబోతున్న అందరూ మార్చుకుంటున్నారు, నువ్వు మార్చుకోలేవంటే కోపం వచ్చి ఓ 25 ట్యాబ్లెట్లు మింగేసిందంట. ఎవరు మార్చడానికి? భర్తను మార్చడానికి కదా. అయిందా? 25 ట్యాబ్లెట్లు ఎంతో, ఒక 20 రూపాయలు 100 రూపాయలు ఉంటాయేమో. ఆ ట్యాబ్లెట్లు ఇయటానికి బాగా అవుతాయి కదా ట్యాబ్లెట్లు ఖర్చు. భర్త అన్నాడంట, ఎందుకే అనవసరంగా నాకంటే ఎక్కువ మింగేసావు, అనవసరంగా 4 రోజుల మందు నువ్వు ఊరిని తాగేసావు అన్నాడంట. నేను 4 రోజులు తాగే మందు నువ్వు ఊరిని తాగేసావు, అనవసరంగా తాగేసావు అన్నాడంట. అంత ఖర్చు వేస్ట్ చేసేవా 4 రోజుల ముందు కదా. ఒక 30,000 తాగేవాడంట, రోజుకు 20 రూపాయలు చొప్పున 30,000 అయిపోయినాయంట హాస్పిటల్కి. భార్య మీద ఎడుతున్నాడంట ఇప్పుడు అనవసరంగా. ఈ మధ్యకాలంలో ఒకటి చూశాడంట, ఆడెవడో సూసైడ్ చేసుకోబోతుంటే అప్పులైపోయాడని చెప్పి 5 లక్షల అప్పు ఉందని చెప్పి ఇటు సూసైడ్ చేసుకోబోతుంటే ఆయనకంట ఈ సూసైడ్ చేసుకుని కాపాడటానికి 10 లక్షలు అయిందంట. ఇప్పుడు ఎవడు తీర్చాలి చెప్పు? బతుకున్నాడు కదా. ఇటుంటాయి కొన్ని పనులు. చాలా మంది శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి అని చెప్పి కపక్కన ఏం చేస్తున్నారు? నిద్ర మాత్రలు మింగేస్తున్నారు. అదైందా? నిద్ర మాత్రలు ఈజీగా ఉండేయని కదా. మంచిది. హల్లెలూయా. శ్రమలు రాకుండా ఎవరికి వస్తాయి చెప్పండి? ఇప్పుడు ఒక జంతువుకి శ్రమ వచ్చింది, మనకి చెప్పుద్దా? చెప్పదుగా. ఇప్పుడు వాడికి ఆకలేస్తుందని చెప్తాడా? ఏడుతుంది తప్ప ఏం చేయలేడు కదా. పెరిగిన కొద్దిగా మనకే తెలుస్తుంది శ్రమలని కదైందా. నయోమిని దేవుడు ఏం చేశాడు? మారాను మధురంగా మార్చాడు. హల్లెలూయా. ఓర్చుకోవాలి. మొన్న పాస్టర్ గారు అంట, ఓర్చుకుంటేనంట కోడిగుడ్డు సట్టెడు అయిద్దంట. ఎందుకు? దాన్ని పొదగేసి ఒక 6 నెలలు పెంచితే ఒక కోడి అయితే, అరకోడి అయితే వండుకుంటే 4 తినవచ్చు. తపాలను గుడ్డు ఎట్టిందని తపాలను పగల కొడితే అదిగో మన సంతోషం కూడా చాలదు ఆ గుడ్డు. అదైందా? ఆ ముందు లైన్లో ఉన్న 3 మనగాళ్ళకు కూడా ఆ గుడ్డు చాలదు. అదైందా? ఒక రకంగా చెప్పాలంటే వీడికి కూడా చాలదు అది. హల్లెలూయా. అదైందా? కనుక ఓర్చుకోవాలి. ఏంటంట? ఓర్చుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక అక్క పేరు చెప్పండి. శ్రమల్లో ఓర్చుకున్న అక్కలో. ఎక్కువ మంది అక్కలే కదా. మన ఏ సంఘంలోకి వెళ్ళి అక్కలే ఉంటారు. అన్నలు ఎందుకని మరి ఏం చేస్తారు తెలియదు. అమ్మా, ఏ అక్క ఓర్చుకుందంట? భర్త లేకపోయినా 84 సంవత్సరాలు దేవాలయము విడువక ఏం చేసిందన్న? ప్రార్థనే చేసింది. ఆమెకేం శ్రమలు రాలా, కష్టాలు రాలా, బాధలు రాలా, ఇబ్బందులు రాలా. అన్నీ చూసుకొని 84 సంవత్సరాలు ఏం చేసిందంటామా? ప్రార్థన చేసిందంటే దేవుని మందిరంలో ఉండి. ఆమెకి దేవుడు ఇచ్చిన పేరేంటి? ప్రవక్త అయిన నన్న ఆషేరు గోత్రికురాలమ్మ. హల్లెలూయా. గోత్రం పేరు కూడా రాశాడు. అదైందా? ఓర్చుకోవటం మనం నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. శ్రమలు, మనిషికి శ్రమలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఎప్పుడు గుర్తు వస్తాయి తెలుసా? శ్రమలు పెళ్ళైనప్పుడు గుర్తురావు, పిల్లలు పుట్టినప్పుడు కూడా గుర్తురావు. ఆ పిల్లల కాస్త మనంత అయిన తర్వాత ఎందుకురా నేను ఏ సౌండ్ రావట్లేదే, ఎందుకురా నేను కన్నానా పెళ్లి చేసుకున్నానా? పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకోకుండా బాగుండంటారు. ఎవరు? పెళ్ళైనోళ్ళు. పెళ్లి కానోళ్ళు నేను ఎట్టగైనా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలంట. హల్లెలూయా. అర్థమైందా? అందుకున్నానంట పెళ్ళి అయినప్పుడు సొలొమోన్ ఏం రాశాడు తెలుసా? సొలొమోన్ రాజు అయినప్పుడు అంట పరమ గీతాలు రాశాడంట. చూసిన వాళ్ళందరూ అందంగానే కనపడ్డారు సొలొమోన్కి. పాపం చూసిన ప్రతి ఒక్క అమ్మాయి అంత ఎట్ట కనపడింది? అందంగా కనపడింది. నా ప్రేయసివే, నా రాణివే, నా యువరాణివే బాగా రాసి ప్రేమించి ఒక 1000 మందిని ప్రేమించాడు చేసి. ఆ తర్వాత సామెతలు చెప్తా మొదలు పెట్టాడంట. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు?
కరెక్ట్గా సామెతలు చెప్తున్నాడంట. ఏంద్రనైనా అనవసరం చేసుకున్నాను, దాన్ని చేసుకున్నా బాగుండు, గయ్యాలను చేసుకున్నాను, ఆ గుణవతి అయిన దొరికిన బాగుండు, అది దొరికిన బాగుండు అని ఇటు చెప్తూ మొదలు పెట్టాడంట కదైందా. ఆ తర్వాత ప్రసంగి రాశాడంట, ఇది అర్థమే, అది అర్థమే, అంతా అర్థమే. ఇవన్నీ ఎప్పుడు చెప్తాడు? పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందా? జన్మ ఎత్తితిరా అనుభవించితిరా. హల్లెలూయా కదా. అందరూ ఆల్మోస్ట్ ఆల్ పేరెంట్స్ కదా, పెద్దోళ్ళే కదా. ఎందుకు చెప్తున్నంటే ఈ శ్రమలు కంపల్సరీ. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలి నేను, మనకి ఎక్కువ శ్రమలు వస్తున్నాయా, మన కన్నా వాళ్ళకి ఎక్కువ శ్రమలు ఉన్నాయి అంటారా? వాళ్ళే బెటర్ అంటారా? మనకన్నా వాళ్ళే బెటర్ అంటారా? మనం ఎంతమందిని కన్నాం? అంతే, చంద్రబాబు లాగా. చంద్రబాబు ఒకడా ఇద్దరా? ఇద్దరా? ఒకరు మీరు ఇచ్చారా? ఒకడే. హల్లెలూయా. కానీ ఆయన రెండు చూపిస్తారు కదా కదా. మనకిద్దరే. మన తల్లిదండ్రులు కూడా ఇద్దరే కన్నారా? ఎంతమంది? 5 మంది. ఏమేమా ఇంట్లో 5 మంది. నలుగురా? ఇమానీలు 5గురు, జాషువా 5గురు కదా. మేరీ వాళ్ళ అమ్మ ఇద్దరినే కాదనుకుంటా. ఇద్దరా ముగ్గురా? ఇద్దరేనా? హల్లెలూయా. మా అమ్మాయి 7గురు అందే. అర్థమైందా? మరి అంతమందిని పెంచడానికి లేని కష్టం మనకి ఎంతమంది చూస్తే వస్తుంది? ఏమొచ్చేస్తుంది మనకి కదా. వాళ్ళకు 10 సంవత్సరాలు రాను కానీ, వాళ్ళ కొద్దిగా పెద్దవని కానీ వీళ్ళకి పెళ్ళాడు చేయాలో ఈ ఎప్పుడు చేయాలి పెళ్ళి? ఇంకా 10 సంవత్సరాలు టైం ఉంది. ఎవరిని చేయాలో, ఎటువంటి వాడిని చేయాలో, ఎటువంటి వాడు లేనిపోయిన శ్రమలో కొని తెచ్చుకుంటామే. హల్లెలూయా. ఎందుకు? అతిగా ఆలోచించి. అర్థమైందా? అతిగా ఆలోచించి. ఖాళీగా ఉంటే వచ్చేయన్నీ ఆలోచనలే. హల్లెలూయా. అర్థమైందా? నయోమిని దేవుడు ఏం చేశాడు? మారాను మార్చాడు. అన్నాను ఏం చేశాడు? ప్రవక్తనుగా. వీళ్ళందరూ ఓర్చుకుంటే వచ్చారా, మామూలుగా వచ్చేసారా? స్ట్రైట్గా వచ్చేసారా? క్రమేణా క్రమేణా. ఇంకొక అక్క పేరు చెప్పండి. లేరా? బైబిల్ ఇంకొక అక్క లేదా? ఓర్చుకున్న అక్క లేదా? ఎవరా అక్క? అపోస్తుల కార్యంలో ఉంటుంది. విశ్వాసం గలదాన్ని అయితే ఎక్కడికి రండి? నా ఇంటికి రండి. ఆ అక్క పేరు ఏం పేరు? లూదియా. మనకు ఒక లూదియా ఉంది. పాపం లూదియాకి కదా మాటే రాదనుకున్నా, ఇప్పుడు వినపడతాం కూడా మానేసింది. హల్లెలూయా. అర్థమైందా? లూదియా దైవ భక్తి కలిగిన లూదియా ఏం చేసిందంట? పౌల్ని శీలను తీసుకెళ్లి ప్రార్థన చేయించుకుందాం. హల్లెలూయా. ఆమె వ్యాపారం చేసింది, కష్టపడింది, సంపాదించింది. చూస్తారా? 2 మాటలు డౌట్ వచ్చినట్టుంది మీ మొఖాలకి. చూస్తారా? 16వ అధ్యాయం కదా. సందేహం ఉందా? వ్యాపారం చేసిందంటే ఆడవాళ్ళు వ్యాపారం చేయటం ఏంటి అంటారా? గాంధీ రోడ్డుకో పక్కన ఒకసారి చూసుకుంటూ నడిపించండి అయ్యా పెద్దలో. అందరు వ్యాపారమే. ఏ వ్యాపారం చేస్తారు వాళ్ళు? పూల వ్యాపారం. ఇంకా పూలు, పండ్లు, ఇంకా వ్యాపారం చేశారా లేదా? నిన్న స్కానింగ్ తీసుకెళ్తే పాస్టమ్ని, అక్కడ ఒక అక్క ఉంది కదా. ఆమె అంటుంది, నా భర్త బాగా తాగి తాగి చచ్చిపోయాడు సార్. ఆమె నవ్వుతా చెప్తుంది. ఎట చేసంట? తాగి తాగి చచ్చిపోయాడంట. మరి ఎట్టమ్మా నీ భార్య బెడ్లో? అంతే హ్యాపీ సార్. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ హాస్టల్ వేసేసాను, నేను ఇక్కడికి వస్తాను సార్, ఇల్లు ఇచ్చాడు, హ్యాపీగా ఉంది. చెప్తా అంటది, సారు మొదటి భార్య ఇక్కడే ఉంది సార్, రెండో భార్యను తీసుకొస్తా గారు, లేట్ అయింది సార్, కూర్చోండి. డాక్టర్కి మనశ్శాంతి ప్రశాంతి కావాలని చెప్పి కదా తీసుకొచ్చుకున్నాడంట. హల్లెలూయా కదా. గమనించండి. 16వ అధ్యాయం చదువుదామా? అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన
ఆమెయు ఆమె ఇంటి వారి అందరు ఏం చేశారంట? ఇప్పుడు మనలో మన ఇంటి వారందరూ బాప్తిసం పొందాలంటే ఏంటి మనకి పెద్ద టాస్క్. భార్య మారితే భర్త ఏమంటాడు? ఆ? అది మారదండి, అది మారదండి, అది మారదండి అంటాడు. ఒక భార్య మారిపోయి భర్త మారిపోతే ఆడు మారడం, ఆడంతే కదా. ఆడు మారడు, ఆడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, దుర్మార్గుడు అని భార్య పెద్ద లిస్ట్ ఇచ్చేద్ది, కూరగాయల లిస్టు, సరుకు లిస్ట్ లాగా. ఇక్కడ చూద్దామా? ఆమెయు ఆమె ఇంటి వారి అందరూ బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుము వేడుకొని. హల్లెలూయ. ఎందుకంటే దెయ్యం దగ్గరికి వెళ్ళాలాడు. దారిలో ఏం కనపడింది వాళ్ళకి? దెయ్యాలు భలే వ్యాపారం చేస్తాయి. ఇప్పుడు దెయ్యాలు కూడా లాభాలు సంపాదించే దెయ్యం ఇక్కడ ఉంది. దెయ్యానికి కూడా దేవుడి మాటలు తెలిసినట్టు దెయ్యానికి కూడా మన గురించి, మన సీక్రెట్ల గురించి దెయ్యాలకి బాగా తెలుసు. అవి కూడా ఉంది. ఆ దెయ్యం అంటే అందరు రోజు ప్రతి ఒక్కరి గురించి చెప్తా 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 డబ్బులు సంపాదిస్తుందంట. ఏ దెయ్యం అది? సంపాదించే దెయ్యం. ఆ దెయ్యాన్ని బాగొట్టేసాడు ఈ పౌలు గారు. అందుకు ఆయన పట్టుకుని దన్నారు. అర్థమైందా? ఈ రోజుల్లో మనం కూడా ఏం చేస్తున్నాం? తాగుబోతులు మారేయాల, తాగుబోతులు మారిపోవాలని తాగుబోతులు అందరూ మార్చేస్తుంటే గవర్నమెంట్కి ఏమొస్తుంది? మన వల్ల నష్టం వస్తుంది. అందుకని మనం ఏం చేస్తారు? వాళ్ళు ఈ పాస్టర్ని మార్చేస్తే బాగలేదని చెప్పి వాళ్ళు పాస్టర్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయ. గమనించండి దేవుడి బిడ్డలారా, ఏమంటుంది? నేను విశ్వాసం గలదని ఎంచితే మీరు నా ఇంటికి బలవంత పెట్టిందంట పౌలు శీలని. ఎందుకు చెప్తుంది తెలుసా? ఏమో కష్టపడుతుంది, తన ఇంటి వారందరినీ బాప్తిసంలోనికి తీసుకొచ్చింది. విశ్వాసం గలదాన్ని ఏం చేస్తుంది? బల్ల కొద్దీ చెప్తుంది. ఇప్పుడు ఈ మాట మిమ్మల్ని అడిగితే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాం అనుకో, నాకు విశ్వాసం లేదా, నేను ప్రార్థన చేయట్లేదా, నేను పాటలు పాడలేదా, ఎన్ని చదివేస్తాము. హల్లెలూయ. ఇవన్నిటికీ ఏముండాలి? ఏముండాలి? ఏదో చెప్తున్నారు. ఏముండాలి రా బాబులో? ఏముండాలి? ఏముండాలి? కనపడుతుందా? కనపడలేదా? హల్లెలూయ. విశ్వాసం. అర్థమైందా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని చంపేయను అని ఉందా బైబిల్లో? మా సంఘ పెద్ద ఉండేవాడు, ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అయ్యి చచ్చిపోతాడు సాయంత్రానికి అంటాడు. అంత నమ్మకం ఎట్టంటే నాకు బాగా. మరి అటువంటి అప్పుడు ఎందుకు ప్రార్థన? ఆయన చంపేయమని ప్రార్థన. అంత విశ్వాసం. ప్రార్థన చేస్తే పొద్దున్నే సాయంత్రానికి ఏమవుతాడంటాడు? చచ్చిపోతాడు. ఇక్కడ నాకు తెలుసు, చూడండి కావాల్సి అంటాడు. నిజంగా నాకు తెల్లారికాలు చచ్చిపోతాడు. ఎంత విశ్వాసం ఉంది తెలుసా? ఏ విశ్వాసం ఉంది? ఆడికి స్వస్థత వస్తాను మాత్రం విశ్వాసం లేదు, చచ్చిపోతాడు అనే విశ్వాసం మాత్రం. ఎంత విశ్వాసం ఉంది? ఏమికేం విశ్వాసం ఉంది? నేను నా ఇంటి వారందరూ బాప్తిసం పొందుకున్నాం, ఇంక నా ఇంట్లో బ్యాలెన్స్ ఏమీ లేదు, నేను వ్యాపారం చేస్తున్నా. ఓదారంగా అంటే ఏంటి? నాకు తెలియక ఏదో అనుకున్నా. చెప్పండి, ఏముందా? ఈ వరకు వేసేవారుగా తెల్లగుండా సొక్కలో బ్లూ కలర్కి వచ్చేస్తాయి కదా. బట్టలు బాగా వచ్చేసి ఏం చేస్తారు? బ్లూ మందులు వేసి ఈ వరకు దాన్ని నిజంగా నమ్మేవాడు. చిన్న చిన్న కప్పుల్లో కూడా అమ్ముతారా? ఇప్పుడు వచ్చింది కదా ఆలా రారా, ఆలా ఇంకే పాట వచ్చింది, ఏదో పాట వచ్చింది కదా, కంపాట్, కంపు కొట్టే పాట, కంపు వదిలిచ్చే పాట, ఏదో పాట కదా. మొత్తం మీద గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. మరి ఇదే విశ్వాసం ప్రార్థన చేసాం, సాయంత్రకాలం ఏమైపోతాడు? చచ్చిపోతాడని విశ్వాసమా? లేదు బాగుపడాలన్న విశ్వాసం బాగుంటుంది.
వారానికి ఒకరు చనిపోతారు నాయన అంటుందంట. గమనించండి దేవుడి బిడ్డలారా, విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం అర్థమైందా? మనకు కూడా ఏముండాలి? విశ్వాసం అర్థమైందా? మరి దేవుడు ముగ్గురు చూసాం. ఎవరు మగవాళ్ళు ఎవరమ్మా? ఏసేబు. ఏసేబుకి వచ్చిన కష్టాలు కనుక మనకు వస్తే ఈ రోజుల్లో ఊరు వదిలిపెట్టి అడ్రస్ లేకుండా మనమే పారిపోతాం, డౌటే లేదు దాంట్లో. నెక్స్ట్ ఎవరు? దావీదు. దావీదికి మీరు అన్నలా అక్కలా తోడుకోళ్ళ? దావీదిని మీరు అన్న అనుకోండి, హల్లెలూయా, వాళ్ళు బావ అనుకుంటారు. శుభ్రంగా ప్రార్థన చేయండి, అర్థమైందా? బాబా దావీదిలాగా ఎలా ఉండాలి? దావీదు అక్కలాగా ఉండాలి, హల్లెలూయా. చాలా మంది దేనికి భయపడుతున్నారు? జ్వరం వచ్చినా భయమే, జలుబు వచ్చినా భయమే, కడుపు కాస్త ముందుకొచ్చినా భయమే, అసలు కడుపు ఎండిపోయినా కదా, ఎదిగినా భయమే, తగ్గిపోయినా భయాన్ని పుట్టించేదే ఒక దెయ్యం, హల్లెలూయా. దెయ్యానికన్నా భయపడుతున్నారు కానీ దేవుడికి మాత్రం ఒక ఆమెకంట, ఒక కుటుంబానికి చచ్చిపోయిన వాళ్ళు వచ్చి కనపడుతున్నారంట. ఎవరు కనపడుతున్నారు? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి రోజు కనపడుతున్నారంట. బాగుండారంటే వాళ్ళు ఇటు పలకరిస్తుంటే ఆ బతుకుండేవాడు అంట, ఎందుకు వస్తున్నావు మా ఇంటికి, వెళ్ళిపో అన్నారంట. నేను వెళ్ళను, ఇదే నా ఇల్లు, ఇక్కడే ఉంటానంట. అయితే మేమే వెళ్ళిపోతాం, వీళ్ళే వెళ్ళిపోయారంట. దేనికి భయపడి? దైవమా? మా ఇంటి కింద ఉన్నాము కాడ అదే నాయన, ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారు నాయన, వాళ్ళందరూ నువ్వేం చేస్తావంటే బంధించి బుడ్లు వేసేయాలంట. నేను ఎందులో వేసేయాలి? వచ్చి ఏం చేస్తున్నారంట? పిలుస్తున్నారంట. ఎల్లబాకమ్మా, నేను అప్పుడే టైము కొన్ని రోజులు ఉండు తల్లి అన్న నేను, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకంటే మా పాపం, మా ఇంటి పెద్దామకి ఆమె చూస్తాను కానీ ఇంటి ముందు ఆయన బాత్రూంలోకి వెళ్ళి కింద పడి చచ్చిపోయాడు. నేను అనుకున్నా బాగోలేదని పడుకోబెట్టాడు అనుకున్నా. ఆదివారం పొద్దున్నే మా ఊడు లేచి ఎదురుంగొచ్చి కూర్చొని అదే పనికి చూస్తున్నాడు. ఆడు ఇంకా ఏంద్రా స్తోత్రం అంటే చచ్చిపోయాడు అంటాడు కూర్చొని. నిజంగా చచ్చిపోయాడు ముసలోడు, 84 సంవత్సరాలు, 1,20,000 పెన్షను, చచ్చిపోయాడు. ఆ తర్వాత పక్కన ఒక ఆమె ఉండేది, ఆమె కూడా అంతే, ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే చచ్చిపోయింది. ఇది 1 సంవత్సరం జరిగిపోయింది కదా. ఇంటి అనుమలం ఇంకొక ఆమె ఉండేది, చాలా సన్నగుండేది. ఆయన సన్నగుందని చెప్పి గోడంతా కట్టించేసాడు, గోడ మీద కుర్చీలు పట్టవని. బిర్యానీ తింది, నైటే చచ్చిపోయింది. ఈ ముగ్గురు చచ్చిపోయింది ఎవరికి గుర్తొస్తుంది? మా ఇంటి ఓనర్కే కదా. తిరిగి అతనికి రౌండ్ కదా. నేను అన్నా, ఏం కాదమ్మా, మన చుట్టూ ఏముండరు, దేవదూతలు ఉన్నారు, భయపడకమ్మా అన్న, హల్లెలూయా. నిజంగా ఉండారు నాయన, నిజంగా ఉండారు. ఆయన పిలువ అయితే నా దగ్గర ఉంటారు. ఎవరి దగ్గర అంట? దేవతలు వచ్చి అంటే ఇంకేం చేయాలంట? కాపలా కాయాలి. నేను అన్న, ఇంట్లో 2 దెయ్యాలు ఉండే, వాటిని కాయి నువ్వు కాపుతాలనుకున్నా, హల్లెలూయా. బాగా గమనించండి, చాలా సార్లు మనకి ఎంత విశ్వాసం ఉండా మన పక్కన వాళ్ళకి విశ్వాసం లేకపోతే మన విశ్వాసం ఏమైపోద్ది? సన్నగిల్లిపోద్ది. అందుకని దాదాపు ఒక వారం ప్రార్థన చేశా, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. మీరు కూడా ప్రార్థన చేయండి, హల్లెలూయా. ఏం చేయండి అమ్మా? ప్రార్థన చేయండి. నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, నాకు కష్టాలు ఎందుకు వచ్చినాయి క్వశ్చన్లు వేయబాకండి. బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. వానాకాలం వాన వస్తుంది, ఎండాకాలం ఎండ వస్తుంది, చలికాలం ఇవన్నీ అంతే. మనకు రావాల్సినవన్నీ వస్తాయి, హల్లెలూయా. ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి అనుకో, రేపు ఆశీర్వాదాలు వస్తాయి, అంతే, హల్లెలూయా. చెప్పాకండి, ఆమేన్ చెప్పాకండి, మీకు ఆశీర్వాదం అంటే ఇష్టం లేదేమో, హల్లెలూయా. ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి, రేపు ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు ఏముంది? అనారోగ్యం ఉంది, రేపు ఆరోగ్యం వస్తుంది. ఇంతే విశ్వాసం, ఇంతే, ఇదే నమ్మకం. ఇది మనం నమ్మాలి, హల్లెలూయా. యేసేబు, దావీదు, సౌలా పౌలా? పౌలు. సౌలు
పౌలు. అక్కలు, ముగ్గురు అక్కల పేర్లేంటి? నయోమి, అన్న, లూదియా. ఏముంది లూదియాకి? మనకేముంది? విశ్వాసానికి మించిన విశ్వాసం ఉందా? అర్థమైందా? రెండంతల విశ్వాసం ఉండాలి, అవిశ్వాసం మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. అర్థమైందా? విశ్వాసం ఎట్ట ఉండాలంట? క్రియలతో. ఎట్టుండాలి? క్రియలతో కూడినదై ఉండాలి కదా. అటువంటి విశ్వాసంతో ముందుకి కొనసాగు దేవుడు మనకి కృపను దయచేయును గాక. ఆమేన్. అందులో పడదాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి శ్రమ వచ్చిందని బాధపడబాకండి. అర్థమైందా? భయపడబాకండి. ముందు ప్రభు మనకున్నాడు. అర్థమైందా? కళ్ళు మూసుకుందాం, ఉండపాటున ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. స్తోత్రం. శ్రమలు మన మేలు కొరకే వస్తాయి. శ్రమలు మన ఆశీర్వాదం కొరకు వస్తాయి. కష్టాలు మన మేలు కొరకే వస్తాయి. బాధలు మన మేలు కొరకే వస్తాయి. మీ ముందు ఎంత గుడ్డోళ్ళు ఉండారు, నమ్మకం రావాలి. గుడ్డోళ్ళే బతికారు, మనం బతకలేమని. మీ ముందు ఎంతో మంది కుంటోళ్ళు ఉండారు, నడవలేని వాళ్ళు ఉండారు కదా, వాళ్ళు బతుకుతున్నారు. ఎంతో మంది చెవిటోళ్ళు, ఎంతో మంది మోగోళ్ళు, ఎంతో మంది మానసిక రోగులు, ఎంతో మంది గుణోళ్ళు. దయచేసి వినండి, కళ్ళు మూసుకోండి, మాట్లాడబారు, ఆలోచించే. ఎంతో మంది ఇటువంటి లోకంలో బతుకుతుంటే అన్నీ సక్రంగా పనిచేస్తున్నాయిగా, నీకు అన్నీ చేసుకోగలుగుతావుగా, అన్నీ కష్టపడగలుగుతావుగా. నీకెందుకు భయము, నీకెందుకు బాధ, నీకెందుకు దిగులు? ఆలోచన చేసుకోండి, భయపడవద్దు. మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు స్తోత్రం. మేము శ్రమ దినమున కుంగిపోకుండా ఉండటానికి సహాయము చేయను ఆయన. ఎందుకంటే యేసేపు కుంగిపోలేదు ప్రభు, దావీదు కుంగిపోలా, అపోస్తలుడైన పౌలు గారు లేదు నాయన. అందుకనే వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు. యేసేపు ప్రధానమంత్రి అయ్యాడు, దావీదు రాజు అయ్యాడు. పౌలు నేను ఒక పెద్ద ప్రవక్తగా, లేదంటే కొత్త నిబంధన సంఘ స్థాపకుడుగా మిగిలాడు నాయన. అలాగే నయోమి ప్రభువా కుంగిపోలేదు. భర్త లేడు, బిడ్డలు లేరు, ఎవరి కోసం బతకాలని తన కోడలు తను నిలబెట్టింది, అన్యురాలు, విశ్వాసంతో. అదే నాయన వంశములో నుండి ఈ లోకరక్షకుని మీరు తీసుకొచ్చారు, మీకు స్తోత్రం. అలాగే ప్రభువా అన్న భర్త లేడు, ఎవరు లేరు, భయపడలేదు ప్రభువా, నిరీక్షించింది, మందిరంలో అంటుకట్టుపడింది, ప్రవక్తగా మారింది, అనేకులకు ఆశ్చర్యకరంగా తను ఉంచినందుకు స్తోత్రం. అలాగా లూదియా ప్రభువా, మేము చెప్పాలనుకున్న ఇంకా చాలా మంది ఉన్నారు. తన కుటుంబం అంతా రక్షించుకుంది, తన కుటుంబ పోషణ కోసం వ్యాపారం చేసింది, తన ఇంటి వారందరితో ఆయన విశ్వాసము గలదని నిరూపించింది. నేను అటువంటి దాన్ని కాదో లేదో వచ్చి మీరు పరీక్షించి సేవకులకి సవాలు చేసింది. మాకు అటువంటి విశ్వాసం ఇచ్చి, అటువంటి నిరీక్షణ ఇచ్చి, ప్రతి భయము, ప్రతి బంధకము, ప్రతి శోధన, ప్రతి కీడు నుండి మేము తప్పి మీ సన్నిధి నాకు మాకును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడదాం. కరెంటు పోయింది, పాడు బిందు.